కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి మనం ఎన్నో సాధనలు చేస్తూ ఎంతో కాలంగా సాధనలు చేసుకుంటూ మరి మార్గాన్ని తెలుసుకున్న మనము ఆత్మానుభూతి పొందాలి అని, ఆత్మని తెలుసుకోవాలి అని మరి ఈ సాధన చేస్తున్నాం. ఈ చేస్తున్న మనము పొందుతున్నామా, ఏంటి తెలుసుకున్నామా అని మనకు మనంగా విచారణ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకే ఆ ఆత్మానుభూతి పొందే వరకు, ఆ అమృతత్వ స్థితి వచ్చే వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి. ఇది ఇంకా ఇంకా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఆ పూర్ణమైన ఆనంద స్థితి వచ్చే వరకు మనకి ఆత్మానుభూతి కలిగినట్టు కాదు, అమృతత్వ స్థితి వచ్చినట్టు కాదు. ఆ ఆత్మానుభూతి పొందినప్పుడే, అమృతము అంటే చావు పుట్టుకలు లేనిది. దానికి ఇంకో అర్థం కూడా చెప్పుకుంటారు. దుఃఖము సంతోషము రెండు లేని స్థితి. మరి ఆ స్థితి మనకు ఉందా అంటే, సాధన చేస్తున్నా ఇప్పుడు మనకి ఇంకా ఆ స్థితినిచ్చి బయటపడలేదు. ఎందుకు పడలేదు అంటే, ఆత్మ ఇప్పుడు మనము జీవాత్మలమే అని చెప్పుకుంటున్నాం. ఆత్మ దైవము అని తెలుసున్నా ఇంకా మనకి దుఃఖము వస్తుంది, సంతోషము వస్తుంది. ఈ రెండు రకాలుగా వస్తూ ఉన్నాయి. దుఃఖం వస్తోంది, పోతోంది, సంతోషం వస్తోంది, పోతోంది. మరి ఎందుకు ఇలా ఉంది అంటే, మరి దానికి కారణం మనమే. ఆత్మ అనాత్మ అయిన మనసుతోటి, శరీరంతో మమేకమయ్యింది. మమేకమయ్యి మరి దుఃఖంలోని, సంతోషంలోని తాత్కాలికంగా ఉంటుంది. అనాత్మ అంటే మారేవి. మనసు ఎప్పుడు మారేదే. మారే వాటిలో ఉట్టి తాను కూడా మారేది అంటే మరణించేవాణ్ణి అని అనుకుంటున్నాడు జీవుడు. ఆత్మయే, జీవుడు కూడా ఆత్మస్వరూపమే, తాను కూడా ఆత్మే. కానీ మనస్సుతో మమేకమయ్యాడు. ఈ ఆత్మ మనస్సుతో మమేకమైన మూలాన్ని తాను జీవుడు అనుకుంటూ తనకి మరణం ఉంది అని అనుకున్నప్పుడల్లా ఆ మనసు యొక్క లక్షణాలు ఆత్మకి ఆరోపించుకున్నాడు అనమాట. అంటే కారణం ఏమైంది? ఆత్మ భగవంతుడే అని తెలిసినా మరి మనస్సుతో మమేకమై ఇంకా మరణం అంటే భయం. మరి నశించే వాటితోనే మమేకమై ఉన్నాడు. మారే వాటితో ఉన్నాడు, నశించే వాటితో ఉంది. ఆత్మ ఉన్నాడు అనకూడదు. ఉన్నాడు అంటే మళ్ళా పురుషుడుగా అయిపోతాడు. ఉన్నది అంటే స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఆత్మ అంటే భగవంతుడు అని చెప్పుకున్నాం. అది ఒక శక్తి. మరి మారే వాటితో మమేకమై తాను కూడా మారేవాడిని అనుకుంటూ, నశించే వాటితో మమేకమై తాను కూడా నశించేదే అనుకుంటూ మనము దుఃఖంలో ఉంటున్నాము. మరి ఏదైనా తాత్కాలికమైన చిన్న చిన్న సంతోషాలు వస్తే సంతోషపడిపోతూ, దుఃఖపడిపోతూ మరి తానే భగవంతుణ్ణి అనే విషయం మర్చిపోయాం. మరి ఎవరు ఈ అమృతత్వాన్ని పొందగలరు, ఎవరు శాశ్వతమైన ఆత్మానుభూతిని పొందుతారో వాళ్ళు మాత్రమే అమృతత్వాన్ని పొందగలరు అని మహాత్ములు మనకి చెప్పడం జరిగింది. అది ఎప్పుడు పొందుతాం అంటే, మీరు చూడండి, మన దృష్టి బయట ప్రపంచం ఉన్నప్పుడు మరి అభిప్రాయాలు కూడా మార్చుకుంటాం. ఎక్కడైనా మరణాన్ని చూసినప్పుడు నేను కూడా చనిపోతానేమో అనే ఒక భయంతో జీవిస్తున్నాం. అంటే ఈ భయం అన్నది మనసుతో మమేకమైనప్పుడు వస్తుంది. మన దృష్టి ప్రపంచం వైపు ఉన్నప్పుడు అభిప్రాయాలను మార్చుకునే దృష్టి ఉంది. ఇలా ఉన్నంత కాలము
మనము ఆత్మానుభూతిని పొందము, అమృతత్వ స్థితిని పొందలేము. మరి ఈ ఈ దుఃఖము, ఈ మార్పులు ఇవన్నీ మనకి పోవాలి అంటే మరి ఈ వేదన ఎక్కువైనప్పుడే మనకి గురువు చెప్పే మాటలు మనకి నచ్చుతాయి. చూడండి, కొందరు బాధ కలిగినప్పుడు మనలోనే ధ్యానంలో కూర్చుండిపోతారు. అది దుఃఖాన్ని మర్చిపోవడానికి. భయం, బాధ కలిగినప్పుడు కూడా ధ్యానంలో కూర్చుంటున్నారు. అంటే వీళ్ళకి తెలుసు, జ్ఞానులకు తెలుసు సమస్తానికి పరిష్కారం ధ్యానమే. అజ్ఞానులు తెలియక శాశ్వతమైన దుఃఖంలో ఉంటారు. మనకెప్పుడు మారింది ఈ అభిప్రాయం అంటే, గురువు గారు వచ్చాక బాహ్యంలో వెతుకుతే భగవంతుడు దొరకడు, నీలోనే ఉన్నవాడిని నువ్వు తెలుసుకోవాలంటే నీలోనికి ప్రయాణం చెయ్యాలి అనే పరమసత్యాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం అంతర్ముఖం అయ్యి ఆ ఆనందాన్ని కొద్ది కొద్దిగా అనుభవిస్తున్నాం. మరి పూర్ణంగా ఆ ఆనందాన్ని అనుభవించిన వాడే అమృతపుత్రుడు కాగలడు అని చెప్తారు. ఆ అమృతత్వాన్ని పొందాలి అంటే నువ్వు బాహ్యంలో వెతుకుతే లేదు, అంతరంలో ఆత్మ దగ్గరే ఉంది. మరి నువ్వు లోనికి ప్రయాణించినప్పుడే శాశ్వతమైన ఆనంద స్వరూపుడివి, అమృతత్వం పొందగలిగిన వాడివి అవుతావు అని. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మార్పు చెందే మనసుతోటి, మార్పు చెందే శాశ్వతంగా ఉండనట్టి మనసుతోటి మమేకమైన ఆత్మ తాను జీవుణ్ణి అనుకుంటూ దుఃఖం పొందుతున్నా గురువు ద్వారా నేర్చుకున్న ధ్యానం తనని శాశ్వతుడిని, నేను మరణించేవాడిని కాదు, నాకు మరణం లేదు అని తెలుసుకుంటాడు జీవుడు. ఎప్పుడైతే అది తెలుసుకుంటాడో, సాధన చేస్తూ ఉంటాడో, ఆ జ్ఞానం పొందుతూ ఉంటాడు. ఆ జ్ఞానం పొందినప్పుడు మాత్రమే ఆత్మానుభూతి కలుగుతుంది. మెల్లిమెల్లిగా ఆత్మానుభూతి కలగడం అంటే మీరు గమనిస్తే బాహ్యంగా ఉన్నప్పుడు అన్నీ చింతలే. మనకి బయట చూస్తాం, మనకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది అని చింతలో ఉంటాం. కానీ మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నంతసేపు మనకి ఏ చింత ఉండదు. ఎందుకు అంటే బయటవి లేవనే బాధ కళ్ళు విప్పినప్పుడు ఉంది, అక్కడ మనసు వచ్చినప్పుడు ఉంది. కానీ కళ్ళు మూసుకున్నప్పుడు ఆ మనసు లేని స్థితిలో ఆత్మతో మన దృష్టి మమేకమైనప్పుడు ఈ బాహ్యంగా తిరిగిన ఆత్మలో లయం, బాహ్యంగా తిరిగిన మనసు ఆత్మ వైపు తిరిగినప్పుడు దానికి మొదట్లో కోరికలు తగ్గుతూ తగ్గుతూ మరి ఆత్మలోనే లయమైన మనసుకి ఏ కోరికలు ఉండవు. సృష్టి అంతా నేనే అన్నప్పుడు నేను సృష్టించుకున్నవి నేను ఇంకా కోరుకుని సాధించాలనుకోవడం ఏంటి అనే అభిప్రాయంలోకి మనం వస్తాం. అంటే మనం తెలుసుకుంటున్నప్పుడు నేను ఆత్మని, నువ్వు ఆత్మ, సర్వజీవులు ఆత్మస్వరూపులే, సృష్టి అంతా ఆత్మమయమే తెలుసుకున్నాం. కానీ మన దృష్టి అంతర్దృష్టి అయినప్పుడు ఆ అనుభూతి పొందుతూ 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 మరి ఇంకా ఆత్మని చేరుకున్న మన దృష్టి ఇంకా బాహ్యంలో ఉన్నవి వేటిని కోరుకోదు. ఎందుకు కోరుకోదు? సృష్టి అంతా నేనే అయి ఉన్నాను, ఈ సృష్టిని నేనే అని తెలుసుకుంటుంది. ఇది చిట్ట చివరి స్థితి. ఇదే అమృతత్వ స్వభావము. ఏది కోరుకోదు. ఈ సృష్టి అంతా నేనే అయి ఉన్నాను, నాకు లేనిది, నేను కానిది ఏముంది అని తెలుసుకున్న జీవుడు అప్పుడు దేవుడు అవుతాడు. అంటే కోరుకుంటే జీవుడు, కోరికను వదిలి అంతా తానే అని తెలుసుకున్నవాడు దేవుడు అవుతాడు. కానీ ఇది తెలుసుకోవాలి అంటే చాలా చాలా జ్ఞానం పొందాలి. నేను అనేసుకున్నాను, నేను దేవుణ్ణి అయిపోతాను అంటే కాదు. ప్రతి దాన్ని విచారణ విచారణ విశ్లేషణ అని ఎందుకు మహాత్ములు చెప్తారు. మరి వశిష్ఠులు వారు విచారణే పరమజ్ఞానం
అని ఎందుకు చెప్పారు అంటే, జీవుడుగా ఉన్న నేను విచారణ వల్ల దేవుడిగా ఎదుగుతాను అనే చిన్న విషయాన్ని మర్చిపోయి ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నాం. కానీ ఆ ఉన్నదాని వెనకాతల ఉన్న యథార్థాన్ని మనము చూడలేకపోతున్నాం. ఉన్నదాని వెనకాతల ఉన్న యథార్థాన్ని నువ్వు గుర్తిస్తే నువ్వెవరో నీకు అర్థమవుతుంది. చూడండి, సృష్టిలో జీవులన్నీ కూడా ప్రాణం వల్లే, అంటే ప్రాణం లేకపోతే జీవుడు నిర్జీవుడు అవుతాడు. ఆ ప్రాణం ఉంటేనే జీవుడి చలనం ఉంటుంది. కానీ ఆ ప్రాణం వెనకాతల ఉన్న ప్రాణశక్తి ఎవరు? ఆ ప్రాణానికి ఆ శక్తిని ఇస్తున్నది ఎవరు అని కొంచెం విచారణ చేస్తే ఆ ప్రాణశక్తి కూడా పరమాత్మే. పరమాత్మే ప్రాణానికి ఆ శక్తినిచ్చి, మరి జీవులలో ప్రతి జీవి ప్రాణం తీసుకుంటుంది కాబట్టి భగవంతుడిచ్చిన ప్రాణశక్తి ఆ ప్రాణంలో మిళితమై ఉంది కాబట్టే జీవులు బతుకుతున్నారు. ఆ ప్రాణశక్తి వల్లే బతుకుతున్నారు అని మనకు అర్థమైనప్పుడు ప్రాణానికి ఆ శక్తినిచ్చింది పరమాత్మే అని అర్థమవుతుంది. ఇదేనండి, పదార్థాన్ని చూడటం కాదు, యథార్థాన్ని తెలుసుకుంటేనే జ్ఞానం పెరుగుతుంది అని మనకి అర్థమవుతాయి. మరి ప్రతి జీవికి ఆయువు పెంచుతున్నది ఆ ప్రాణశక్తి. ఆ బాహ్య దృష్టి ఉంచుకుండి దాని యొక్క అంతరార్థాన్ని తెలుసుకుంటే మరి పరమాత్మ వల్లే ప్రాణానికి ఆ శక్తి వచ్చింది అనుకుంటాం. చూడండి, అంతర్దృష్టి లేనంత కాలం, బాహ్య దృష్టి ఉన్నంత కాలం మనము ఇంత లోతుగా ఆలోచించమండి. మరి నాకు మొదటగా ప్రతి వాళ్ళు కూడా అనుకోవాల్సింది, నేను జ్ఞానం పొందుతున్నాను కాదు. జ్ఞానం నువ్వు పుస్తకాల ద్వారా, గురువుల ద్వారా సేకరించిందంతా కూడా నీ బుద్ధితో తెలుసుకున్న జ్ఞానమే. ఈ బుద్ధితో తెలుసుకున్న జ్ఞానంతో అనుభూతిని పొందలేవు, తెలుసుకుంటాం అంతే. ఆ తెలుసుకున్నది నీకు ఆత్మని తెలియచేయనివ్వలేదు బుద్ధి. ఎందుకంటే బుద్ధి ఆత్మ ఇలా ఉంది అని వర్ణించగలదా అంటే వర్ణించలేదు. ఆ బుద్ధికి శక్తినిచ్చేది కూడా ఆత్మే. అది బాహ్య విషయాలను గ్రహిస్తోంది అంటే బుద్ధికి ఆ శక్తినిచ్చింది ఆత్మే అని నువ్వు తెలుసుకుంటూ, ఈ బుద్ధిలోని జ్ఞానమంతా ఆత్మ వల్లే వచ్చింది. ఈ బుద్ధితో నేను పుస్తకాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకున్నది, బుద్ధికి ఆ శక్తి ఉంది కాబట్టే తెలుసుకోగలుగుతున్నాను. అందుకే మనం ధ్యానానికి రాకముందు మన బుద్ధి మనం చదువుతున్న పుస్తకాల్లో కొంచెం కొంచెంగా అర్థమవుతాయి, కానీ అంతరార్థాలు తెలుసుకునేది ధ్యానంలోకి వచ్చాకే బుద్ధి వికసించి ఇంకొంచెం అంతరార్థాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి గమనించుకుంటే పాత జీవితానికి ఈ కొత్త జీవితానికి విశ్లేషణ చేసుకుంటే అప్పుడు మనకి పూజ చేస్తే భగవంతుడు ఇస్తాడు, పుణ్యకార్యాలు చేస్తే ఇస్తాడు అనే అభిప్రాయం బుద్ధితోనే ఉంది. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చాక, బుద్ధి వికసించాక, పుణ్యకార్యాల వల్ల మరి పూజల వల్ల శాశ్వతమైన ఆనంద స్థితి రాదు. ఆత్మని ఆశ్రయిస్తేనే శాశ్వతమైన ఆనంద స్థితిని నేను పొందగలను అని ఇదే బుద్ధి నిశ్చయించుకుంది. అప్పుడు అంతవరకే ఉంది బుద్ధికి శక్తి. బుద్ధి గ్రహించిన జ్ఞానం ప్రాపంచికంలో అత్యల్పం, చాలా తక్కువ. ప్రాపంచిక చదువులు చదివేసాము వచ్చేసింది అంటే అది చాలా తక్కువే. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక, సాధన చేసి శక్తిని పెంచుకున్నాక బుద్ధిలో ఉన్న జ్ఞానం ఎక్కువే, కానీ అర్థమవుతున్నాయి, కానీ
అనుభూతిని మాత్రం ప్రసాదించలేదు బుద్ధి. నీకు ఆత్మానుభూతి, నీవు ఎంత తెలివైన వాడివైనా, ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా, ఎన్ని డిగ్రీలు ప్రపంచకంగా ఉన్నా ఆత్మానుభూతి ఎవరికి వాళ్ళే బుద్ధిని ఉపయోగించి అంతర్ముఖమైతేనే, వాళ్ళ దృష్టి ఆత్మని చేరుకుంటేనే ఆ అనుభూతిని పొందగలరు. ఇప్పుడు కన్నుకి చూసే శక్తి ఆత్మే ఇస్తోంది, కానీ కళ్ళు మూసుకునే ఆ దృష్టిని లోలకి తిప్పినా ఆత్మ ఇలా ఉంటుంది అని చెప్పలేదు. అంటే దీన్ని బట్టి మనము ఈ అనుభూతిని పొందగలమే కానీ నిరాకారమైన ఆత్మని, నిరాకారుడైన భగవంతుణ్ణి ఎవరికి వాళ్ళు అంతర్ముఖమై అనుభూతిని పొందాలి. ఆ పొందిన అనుభూతిని ఇంకా మాటలేలో చెప్పలేనిది, వాక్కుకి అందరిది, దృష్టి చూడలేనిది, చెవులు వినలేనిది, బుద్ధితో నిర్ణయించలేనిది ఆ అనుభూతి. నీకు ఏ మాటల్లోని చెప్పలేవు, ఏ కళ్ళతోటి నువ్వు చూడలేవు. ఆఖరికి మనకు థర్డ్ ఐ వచ్చినా అది కనబడదు. చెవులతో వినలేనిది, బుద్ధితో ఇలా ఉంటుంది అని నువ్వు నిర్ణయించలేనిది. ఎందుకంటే ఈ ఇంద్రియాలన్నిటికీ శక్తినిస్తున్న ఆత్మ ఇంద్రియాలకి అతీతం. నీ ఇంద్రియాలకి శక్తి ఆత్మే ఇస్తోంది, కానీ ఇంద్రియాలు తను వ్యక్తం చేయలేవు తనకున్న శక్తితో ఆత్మని. కళ్ళు చెప్పలేవు, చెవులు చెప్పలేవు, నోరు చెప్పలేదు, నీ బుద్ధి నిర్ణయించలేదు. అందుకే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది, ఇంద్రియాలకి శక్తినిస్తున్న ఆత్మ ఇంద్రియాతీతం. నీ అనుభూతి నీకు తెలియపరుస్తుంది. అది మాటల్లో కొలవలేనిది, కళ్ళుతో చూడలేనిది. అప్పుడు నువ్వు అమృత స్వరూపుడు అవుతావు, అమృతత్వాన్ని పొందినవాడు అవుతావు. అందుకే లలితా సహస్రంలో ఇది తెలుసుకుంటే సుధాసారాభివర్షిణి అని ఇచ్చాడు. అమృతం తాగినవాడు అవుతావు నువ్వు. ఈ జ్ఞానం అంతా నువ్వు నేర్చుకుని ఆ అనుభూతిని పొందిన రోజున నువ్వు అమృతం తాగిన వాడితో సమానం అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం? ఆత్మకి దగ్గరయ్యి ఆ అనుభూతిని పొందడానికి. బాహ్యంలో బుద్ధితో పని, అంతరంలో నీ అనుభూతే నీకు గురువు అవుతుంది. నువ్వు వింటున్నావు, నిర్ణయించుకుంటున్నావు, అది బుద్ధితో పని. చూస్తున్నావు, ఇది ఇలా ఉంది, ఇలా నేర్చుకోవాలి అని నువ్వు బుద్ధితో నిర్ణయించుకుంటున్నావు. అన్నీ చేసొచ్చు, బుద్ధితో నిర్ణయాలు అన్నీ చేయొచ్చు. కానీ ఆత్మ ఇలా ఉంటుంది అని నువ్వు బుద్ధితో నిర్ణయించలేవు. ఎందుకంటే బుద్ధికి శక్తినిచ్చి బుద్ధిని నడిపిస్తున్నది కూడా ఆత్మే. కాబట్టి మరి బుద్ధి కొంతవరకే తెలుసుకోగలదు, పూర్తిగా కాదు. కానీ నీ మనసు పూర్తిగా ఆత్మలో లయమైనప్పుడు, ఆ ఆత్మానుభూతి నువ్వు పొందుతున్నప్పుడు, ఎప్పుడైతే నీకు కోరికలు అంతరించిన స్థితి వచ్చిందో అప్పుడు నువ్వు ఆత్మానుభూతి పొందినట్లే. కోరికలే లేని స్థితి, ఎప్పుడు కోరికలు ఉండవు, సృష్టి అంతటా నేనే అనే ఆత్మానుభూతిని నువ్వు పొందినప్పుడు నీకు ఇంత కోరికలు ఆగిపోయిన స్థితి వచ్చింది. అంటే ఆ ఆయుష్ కూడా నీ చేతిలో ఉన్నదే. ఆ అతీతమైన స్థితి ఏదైతే ఉందో అది బాహ్యంలో మాత్రము దొరకదు అని ప్రతి జ్ఞాని తెలుసుకోవాల్సిన విషయం. సాధన చేస్తున్నాం అంటే నశించిపోయే వాటిల గురించి కాదు. సాధన చేసి సంకల్పం పెట్టుకుంటాను, నాకు వచ్చేస్తాయి కోరికలు అంటే నువ్వింకా ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందడానికి అర్హతే లేదు. ఆత్మానుభూతిని పొందడానికి అర్హత లేని వాళ్ళే ప్రపంచకాన్ని కోరుకుంటారు. కానీ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనుభూతి ఇలా ఉంటుంది అని గురువుల ద్వారా తెలుసుకున్న నువ్వు, సృష్టి అంతా నీలో ఏదైతే ఉంది, సృష్టి అంతా కూడా ఆత్మమయమే. ఈ సృష్టి నువ్వు సృష్టించుకున్నావు. ఇక దానికోసం కోరికలేంటి? ఒక అర్హత ఏంటి అంటే
ఆత్మని తెలుసుకున్న వాడికి ప్రపంచక కోరికలు ఉండనే ఉండవు. అది మనం వేసే తొలి అడుగు. గమనించుకోండి, కోరికలు తగ్గుతూ ఉంటాయి మనసు ఆత్మ వైపు లయమైనప్పుడు. ప్రపంచక కోరికలు ఇంకా ఉన్నాయి అంటే గురువు సాధన నేర్పి జ్ఞానం చెప్పినా నీలో అది ఇంకట్లేదు అంటే ఈ గత జన్మ వాసనలు ఇంకా నిన్ను వదలలేదు, అవే పట్టుకుని ఉంటున్నావు. వర్తమానంలో నీకు సాధన చెప్పాడు గురువు, నువ్వు శరీరం కాదు, మనసువు కాదు, నువ్వు ఆత్మవి అని గురువు చెప్పినా నీకు ఆ పాఠాలు బుర్రకెక్కలేనప్పుడే ప్రపంచక కోరికలు ఇంకా పుడుతున్నాయి. సృష్టి అంతా నువ్వే ఉన్నా, నువ్వు సృష్టిలో ఏమి కోరుకుంటావు? సృష్టించగలిగేవాడు సృష్టి నుంచి కోరుకుంటున్నాడు అంటే ఎంత విహీనం. ఇప్పుడు విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి విగ్రహం ముందు కూర్చుని నన్ను రక్షించు అని అడగడు. ఎందుకంటే దానికి రూపకల్పన చేసిన నేను, అది నాకేమిస్తుంది, దానికే ఆకారాన్ని నేను సృష్టించి ఇచ్చాను అని శిల్పి అనుకుంటాడు. మరి మనం కూడా ఆత్మలమి అని గురువు చెప్పాడు, సృష్టి అంతా ఆత్మమయమే అన్నాడు. మరి ఇంకా ఏం కోరుకుంటాం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను అనుకున్నట్టు నేను ఉండలేకపోతున్నాను అంటే నాకు సాధనలో లోపం, నా బుద్ధిలో లోపం. అంటే గురువు మాటలు గ్రహించలేనంత బుద్ధి వికసించలేదు అని మనకు అర్థం అవ్వాలి. మరి సాధన, సరి అయిన సాధన చెయ్యకపోతే నీకు ఆత్మానుభూతి ఎప్పటికీ కలగదు అని కైవల్య ఉపనిషత్తులో బ్రహ్మదేవుడు చెప్తాడు. అందుకే సరి అయిన సాధన, సరి అయిన సాధన, సరి అయిన జ్ఞానం అంటారు. సరి అయిన సాధన అంటే మన సాధన ఆత్మానుభూతిని కలిగించగలగాలి. మనం వింటున్న జ్ఞానం సరి అయినదైతే మనం చేసే ప్రయత్నం అంతా ఆత్మ కోసమే ప్రయత్నించాలి. ప్రాపంచికంగా కోరుకుంటున్నాము అంటే మనది సరి అయిన జ్ఞానం కాదు, సరి అయిన సాధన కాదు. మరి శ్వాస మీద చేస పెట్టిన వాడెవ్వడు కూడా సరి అయిన జ్ఞానం పొందే ఆత్మానుభూతికే ప్రయత్నిస్తాడు, కానీ ప్రాపంచిక కోరికలు కోరడు. అందుకే మహాత్ములు ఒక మాట చెప్తారండి, ప్రాపంచిక కోరికలు నీకు ఎంతగా ఉంటే నువ్వు అంతగా దిగజారిపోయినట్టే. పరమాత్మ కోసం, ఆత్మే పరమాత్మ కాబట్టి నువ్వు ఆ పరమాత్మ కోసం ధ్యానం చేస్తే నువ్వు అంతగా ఎదుగుతున్నట్టే. ఈ రెండేనండి. నాకు ప్రపంచక కోరికలు ఉన్నాయా, నేను దిగజారుతున్నాను సాధన చేసినా, లేదు నాకేమి అక్కర్లేదు, నేను ఆత్మని అనుభూతిని నేను పొందాలి అని దృఢ నిశ్చయంతో పట్టుదలతో మనము ఉన్నామా అంతవరకు ఎదుగుతాం. అది మరి కారణం ఏంటి అంటే ఈ రెండేనండి మన జీవితంలో మనము సాధించుకోవాల్సినవి. ఎదుగుతున్నామా, తరుగుతున్నామా? నేను ఇంకా కోరికలతో ఉన్నానా, కోరికలు తగ్గించుకుంటూ నేనెవరో తెలుసుకుంటున్నానా? గురువు చెప్పాడు నువ్వు ఆత్మవని, అవునా కాదా అన్నది నీ సందేహం తీరాలంటే నీ బుద్ధిలో జ్ఞానం పెంచుకుంటూ ఇంకా బుద్ధిని ఇంకా వికసింప చేసుకుంటే అర్థాలే కాదు అంతరార్థాలు కూడా తెలుసుకునే శక్తి మనకు వస్తుంది. ఆ అంతరార్థాలు తెలుసుకునే శక్తి ఇంకా రాలేదు అంటే నా మనసు ఇంకా ప్యూరిటీగా అవ్వట్లేదు. ఆ ప్యూరిటీ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ధ్యానం. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, శక్తి తగ్గినప్పుడు బలహీనులుగా ఉంటాం. ఏ బలహీనం అంటే పెట్లు మేయడం ఇది మేయడం కాకుండా అన్ని ఇంద్రియాలకు బలం తగ్గుతుంది. శక్తి లోపించినప్పుడు, ఆత్మశక్తి లోపించినప్పుడు, ఆత్మశక్తిని పెంచుకున్నప్పుడు అన్ని ఇంద్రియాలు శక్తివంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా
జ్ఞానం పొందడానికి కావలసింది బుద్ధేనండి. ప్రాపంచిక విషయాల్లో జ్ఞానం ఉంటే పరిమిత బుద్ధి. ఆధ్యాత్మిక విషయాలు కూడా నీకు అర్థమవుతున్నాయి అంటే నీ బుద్ధి అపరిమితం వైపు పెరుగుతోంది. అందుకే చాలామంది ఆఖరోసారే మీతో ఎన్నోసార్లు అన్నారు, బుద్ధిని వికసింప చేసుకోండి, బుద్ధిని వికసింప చేసుకోండి అంటే ఊరికే పూలరేకులు మనం వంచినట్లు కాదండి. ఆ శక్తిని సంపాదించుకోండి అంటే శక్తి ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా వస్తుంది. ఆ ధ్యానం నేను ఎట్లా చేస్తున్నాను, ఎన్ని గంటలు కూర్చున్నానని కాదు, ఎంత శక్తిని పొందుతున్నాను. మనం ఎలా అనుకుంటామంటే ఆత్మశక్తి ఎలా పెరుగుతుంది అంటే ప్రాపంచిక కోరికలు ఏదీ లేకుండా నువ్వు సాధన చెయ్యగలిగితే నీ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రాపంచిక కోరికలు ఉన్నప్పుడు చాలా ఎక్కువగా శక్తిని ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. మనం గమనిస్తే ఎన్ని విధాలుగానో రోజంతా కూర్చుని మౌనంగా మనం చేసే పనులను గమనిస్తే అక్కర్లేకుండా ఎంత శక్తిని ఖర్చు పెడుతున్నామో, మరి కావలసిన వాటికి ఎంత శక్తి ఖర్చు పెడుతున్నామో మనకు మనంగానే అర్థమవుతూ ఉంటుంది. అర్థమైనప్పుడు మనం చక్కగా మరి పని చేసుకోగలం. అన్నిటికీ ప్రాపంచిక జ్ఞానం రావాలన్నా, ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి అన్న బుద్ధితోటే పనింటి. ఆ బుద్ధిని వికసింప చేసుకున్నవాడు మరి బాహ్యమైన అర్థమే కాదు, ఆధ్యాత్మికమైన విషయాలు కూడా చాలా చక్కగా అర్థమవుతాయి. ఎంతగా బుద్ధిని వికసింప చేసుకుంటూ ప్రాపంచికంగా ఉన్నప్పుడు జ్ఞానం పొందుతూ మరి సాధన చక్కగా చేసినప్పుడు మీరు గమనించుకోండి. మరి మీరు చక్కగా క్లాసులు విన్నప్పుడు, చదువుతున్నప్పుడు, చెప్తున్నప్పుడు తర్వాత ఒక్క అరగంట కూర్చోండి ధ్యానంలో, ఎంతో అద్భుతంగా మీకు శూన్య స్థితి వచ్చేస్తుంది. మీకు శూన్యం వస్తుంది అంటే ఆ విశ్వశక్తిని మనం తీసుకుంటున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. 10 నిమిషాలు ఖాళీ ఉంటే ఇంకా నేను మీకు సింబల్ చెప్తాను. ఊరికే కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. అప్పుడు కూడా మీరు ధ్యానంలో కూర్చోండి. పుస్తకం చదువుతున్నప్పుడు కళ్ళు మూసుకున్నట్టు ఉంటాయి. ఆ పుస్తకంలోంచి వచ్చిన ఆధ్యాత్మిక విషయాలు ఒక ఎనర్జీ తట్టుకోలేని శక్తి వచ్చినప్పుడు మీ కళ్ళు మూసుకుపోతాయి. అప్పుడు కూడా 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేసి అప్పుడు మళ్ళీ ఆ పుస్తకం చదవండి. మీకు ఎప్పుడు ఖాళీ ఉంటప్పుడు 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా అయ్యో నేను గంట కూర్చోలేదే, గంట అవ్వలేదే కాదు. మనకి లిమిటెడ్ టైం ఉంది. జూమ్లో కూర్చుంటున్నారు, తర్వాత రాత్రులు కూర్చుంటున్నారు. మధ్య మధ్యలో పుస్తకం చదువుతున్నప్పుడు కళ్ళు మూతలు పడిపోయినా ఒక్కొక్క టైం వస్తుంది మీకు ఎనర్జీ. ఆ టైంలో కళ్ళు అలా మూసేసుకోండి. ఒక్క 10 నిమిషాలు కూర్చున్న ఆ శక్తిని చాలా స్పీడ్గా పొందుతూ ఉంటారు. మరి పుస్తకాలు చదవడం మాటలు కాదండి, అది బుద్ధితో పని. ఊరికే అక్షరాలు వెంట కళ్ళు వెళ్ళడం కాదు, ఆ అక్షరాలు మన మనస్సులో మన బుద్ధిలో స్థితం అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకు బాగా జ్ఞానం అర్థమవుతుంది. అందుకే ఇంద్రియాలకు ఏదైతే ఏ ఆత్మ అయితే శక్తినిస్తుందో ఆ ఆత్మానుభూతి నేను పొందడానికే ఈ సాధన చేస్తున్నాను. ఇంద్రియాలంటే మీకు అర్థమై ఉంటాయి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు. వీటిలన్నిటికీ శక్తినిచ్చి నడిపిస్తున్నది ఆత్మే. కాబట్టి ఆ ఆత్మకి శక్తి పెంచుకుంటే నేను ప్రాపంచిక జీవితం కంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థితిలో నేను ఉండగలను అనే నమ్మకం మన మీద మనకు వస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే మనము ఆత్మానుభూతిని పొందగలం. ఇప్పుడు పొందుతున్నాం కానీ ఎప్పుడెప్పుడు పొందుతున్నామో తెలుసుకోవట్లేదు. మీకు ఈ క్లాస్ ఇంట్రెస్ట్గా కూర్చుని వింటున్నారు అంటే మీరు ఆత్మస్థితిలో ఉన్నట్టే. ధ్యానం చేస్తున్నారు అంటే ఆత్మస్థితిలో ఉన్నట్టే. ఎక్కడ నాకే కొత్త విషయం దొరుకుతుందని నిరంతరము అన్వేషణ మనం చేస్తున్నాము అంటే ఆత్మస్థితిలో ఉన్నట్టే. ఆత్మస్థితికి చేరేము కానీ ఆత్మానుభూతిని ఇంకా పొందలేదు. కాబట్టి నేను ఆ ఆత్మానుభూతిని పొందాలి అని చూడండి, మన వంటింట్లో అన్ని సరుకులు ఉన్నాయి
కానీ వంట వండడం రావట్లేదు. అట్లా ఉంది మన పరిస్థితి. అన్నీ ఉంది, ఆత్మస్థితిలో ఉన్నాము, అన్నీ గ్యాదర్ చేసుకుంటున్నాం. ఇంకా కొద్దిగా ఆ వంట ఎలా వేయాలో, పొయ్యి మీద గిన్నె పెట్టాలి, నూనె ఎప్పుడు వేయాలో, ఉప్పు ఎప్పుడు వేయాలో, కారం ఎప్పుడు వేయాలో, పోపు ఎప్పుడు పెట్టాలో తెలిస్తే వంట వస్తుంది. అలాగే మనం మన లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ఇవన్నీ పొందుతున్నాం అక్కడక్కడ. కానీ ఒక చోటగా చేర్చుకుని నిరంతరము నేను ఆత్మానుభూతిని పొందాలి, అమృతపుత్రుడిని కావాలి, అమృతత్వాన్ని గృహలాలి అనే కాంక్ష మనలో ఉంటే మనం కూడా ఈ జన్మలోనే తప్పకుండా సాధించగలం. దానికోసమే మన ఈ ప్రయత్నం అంతా కూడా. మరి ఇంత చక్కగా మరి మీరు వింటున్నారు, సాధన చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి ఆత్మస్థితిలో. లేకపోతే ఇవన్నీ ఇంత కోరిక మనకి రాదు, ఇంత టైం దీనికోసం మనం వెచ్చించం. వస్తున్నాం దగ్గరికి. కానీ ఇంకా ఇంకా ఎప్పుడు గమనించుకోండి, ఒక సాధకుడు ధ్యానం చెయ్యడంలో, జ్ఞానం చెయ్యడంలో, పొందడంలో తృప్తి పడిపోకూడదు. ప్రాపంచిక విషయాల్లో తృప్తి, ఆధ్యాత్మిక విషయాల్లో అసంతృప్తి అని బుద్ధుడు చెప్పాడు. సాధన ఇంత చేశాను, ఇంక రోజంతా ఏం చేస్తాం, అస్తమాటు ధ్యానమేనా అనే తృప్తి పడకండి. ఖాళీ ఉంటే, టైం ఉంటే మనకి సింబల్ లోన్ నుంచి వస్తుంది. చెయ్యి అని కళ్ళు మూతలు పడిపోతుంటాయి, ఎవరి మాట వినబుద్ధవుతుంది. అది నిద్ర అనుకోకండి, కూర్చొని ధ్యానం చేయండి, 10 నిమిషాలు చాలు. మీకు 10 నిమిషాలు మించాక ఎవడో ఒకడు తలుపు ఎప్పుడు చేస్తాడు, పిలుస్తాడు. ఇవన్నీ మనకు సిగ్నల్స్ అండి. అలాగే పుస్తకం చదువుతున్నప్పుడు అంటే సిగ్నల్స్ వస్తున్నాయి, ఆ ఎనర్జీ నువ్వు తీసుకుంటే కానీ సాధించలేవు అని. ఇట్లా మనకి ప్రతిదినము మన ప్రయత్నం లోపం లేకుండా, కానీ జ్ఞానం పూర్తిగా వస్తేనే కానీ ఆత్మానుభూతి కలగదు అనే ఎరుక మాత్రం మనం ఎప్పుడూ కోల్పోకూడదు. మనకు ఆత్మానుభూతి కలగట్లేదంటే నేను పొందాల్సిన జ్ఞానం ఇంకా పూర్తవ్వలేదు, పూర్తవ్వాలి అని మనగా అనిపించాలి. అప్పుడు మన జ్ఞానం పొందడంలో ఇంకా తీవ్రమైన తపన ఉండి ఇంకా వెతుకుతూ ఉంటాం. వెతికినప్పుడు మనకి ఇంకా వస్తూ ఉంటుంది. మరి ఈ విధంగా ఆత్మానుభూతిని పొందుతూ, అమృతత్వాన్ని పొందుతూ ఆనంద స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.